నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశం. బాలికపై అత్యాచారం హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. నిందితుడు మొహమ్మీ ముకుర్రంకు ఉరిశిక్ష ఖరారు. ఉత్తర్ భారత్ లో ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షాలు. ఢిల్లీలో ఓఆర్ఆర్ జలమయం, పలుచోట్ల రాకపోకలకు అంతరాయం. దేశ విభజనలో అసూలు బాసిన వారికి మోదీ, షా నివాళి. ఆ విషాదకరమైన రోజున లెక్కలేనంత మంది బాధపడ్డారని వెల్లడి. గాజాలోని అన్నార్తులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ కాల్పులు. భారీగా పాలస్తీనియన్లు మృతి. సూర్యాపేట జిల్లా కోదాడలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షిరిడి సాయి నగర్, తులసీనగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీలో వరద నీరు నిలిచిపోయింది. కోదాడ పెద్ద చెరువు మత్తడితో అనంతగిరి, కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోతి మండలం ఉర్లుగొండ వద్ద పాలేరువాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని చౌదరి చెరువు మత్తడి దూకడంతో వరద ఇళ్లలోకి చేరుతోంది. నీరు చేరటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇళ్లలోకి చేరిన నీటిని కాలనీ వాసులు ఎత్తిపోస్తున్నారు. చౌదరి చెరువు మత్తడితో నడిగూడెం నుంచి పలు గ్రామాలకు పూర్తి స్థాయిలో రాకపోకలు బంద్ అయ్యాయి. విజయ్ భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేళ్ల చెరువు మండలం కందిబండ మీదుగా కోదాడ వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. వంతెన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు మీదుగా భారీగా వరద ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ వాహనాలను అనుమతించడం లేదు. మరోవైపు పాలకవేడు మండలం కల్మెట్ తాండా చింతవాగు దాటుతున్న సమయంలో 3 ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అటు హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువు వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి లోతట్టు, వరద ముప్పు ప్రాంతాల్లో వేగంగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామన్న మంత్రి సెలవులు రద్దు చేసి అధికారులందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. మహబూబ్ నగర్ లో జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ఓ కంపెనీకి చెందిన బస్సు గుంతలో పడింది. కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో జిల్లా తడిసి ముద్దైంది. ఈ క్రమంలో జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాకు ఆరెంజ్ అలర్టును వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు జలాశయాలు నిండుకుండలా మారాయి. కొమురం భీం ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. వరద భారీగా వచ్చి చేరడంతో అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా 237.65 మీటర్లకు చేరింది. 8,333 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుండటంతో 21,254 క్యూసెక్కుల చొప్పున బయటకు వదులుతున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 2 రోజులుగా కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాలలో వాగులు, వంకలు ఉప్పొంగి పంట పొలాల్లో నీరు చేరి పంట నీట మునిగింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. గనిలోకి చేరిన వరద నీటిని 6 మోటార్ల సహాయంతో నిరంతరంగా బయటికి తోడుతున్నారు. వర్షం లేని సమయంలో బొగ్గు ఉత్పత్తి సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆశా వర్కర్ ఇర్ప లక్ష్మి గ్రామ సమీపంలోని బండ్లవాగులో గల్లంతై మృతి చెందారు. మొట్లగూడెంలో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లేందుకు వాగు దాటుతుండగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. వాగులో గాలించగా మృతదేహం లభ్యమైంది. లక్ష్మి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి పలు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్ మండల పరిధిలోని గురుదొట్ల చెరువు కట్టకు గండిపడింది. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. గురుదొట్ల చెరువుకు గండిపడడం వల్ల అంపల్లికి ప్రమాదం ఉందని స్థానికులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
భారీగా కురిసిన వర్షం కారణంగా జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కోటపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో నిండుకుండలా మారింది. కోటపల్లి ప్రాజెక్టు అలుగు రావడంతో నాగసమందర్ గ్రామానికి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అలుగు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహం వద్దకు, వాగుల వద్దకు పోవద్దని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగిపువ్వూడు మండలంలో ఎగువ నుంచి కురుస్తున్న వర్షానికి ఈసీ వాగు ఉప్పొంగడంతో హిమత్సాగర్లోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. కానీ పెద్దవాళ్ళంటే ఇది కానీ కష్టం. నల్గొండ జిల్లాలో బాలికపై అత్యాచారం హత్య కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మొహమ్మీ ముకర్రంను ఉరిశిక్ష విధించింది. 1,10,000 రూపాయల జరిమానాను విధించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజారమణి ఆదేశించారు. 2013లో నల్గొండకు చెందిన 12 ఏళ్ల బాలికను నల్గొండకు చెందిన మొహమ్మీ ముకర్రం ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. హత్య తర్వాత బాలిక మృతదేహాన్ని మురికి కాల్వలో పడేశాడు. బాలిక కనిపించడం లేదని నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మొహమ్మీ ముకర్రంని గుర్తించి పోక్సో హత్య నేరం కేసు నమోదు చేశారు. 10 ఏళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. తీర్పుపై బాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 13,156 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను 45.4 టీఎంసీలకు చేరుకుంది. కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లు కాగా 146.18 మీటర్లకు చేరింది. కడెం ప్రాజెక్టుకు గోదావరి నది పరివాహక ప్రాంతాల నుంచి 41,703 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. సింగూరు డ్యాంకు ఎలాంటి జాప్యం లేకుండా మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీకి ఎన్డీఎస్ఏ సదరన్ రీజియన్ డైరెక్టర్ లేఖ రాశారు. సింగూరు డ్యాం కట్టకు హైరిస్క్ ఉందని, తక్షణమే మట్టి కట్టను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దిగువ ప్రాంతంలో నిజాం సాగర్, మంజీరా డ్యాంలు ఉన్న నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు భద్రత అత్యంత కీలక అంశంగా పరిగణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు వినియోగించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా పూర్తి రిజర్వాయర్ నీటి నిల్వ ప్రాంతంలో పలుచోట్ల మట్టికట్ట రివిట్మెంట్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పారమెట్ గోడ, మట్టికట్ట పైభాగంలో పగుళ్లు ఉన్నట్లు తెలిపారు. సింగూరు రిజర్వాయర్ ఒరిజినల్ డిజైన్ మేరకు ఎస్ఎల్ఆర్ 517.8 మీటర్ల వరకే నీటిని నింపాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ కోసం కనీస నీటి మట్టం 520.50 మీటర్లు ఉండాలని 2017 అక్టోబర్ 30న జీవో ఇచ్చారని పేర్కొన్నారు.
చాలా ఏళ్లుగా 522 మీటర్ల వరకు మట్టాన్ని నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. భారీ వర్షాలతో ఈసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈసీ నది పరివాహక ప్రాంతాలతో పాటు జల్పల్లి చెరువు సమీప ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. సన్ సిటీ వద్ద ఈసీ నదిని ఆనుకుని ఉన్న 2 ఇళ్లను ఖాళీ చేపించారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులను అప్రమత్తం చేశారు. ఇది ఓఆర్ఆర్ పైకి ఎక్కని వాళ్ళంతా సరే. మూసీ నదిపై వంతెనలు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కల. ఆ కలను నిజం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 545 కోట్ల రూపాయలు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయని ఆక్షేపించారు. 20 నెలలు అయినా మూసీ నదిపై ఒక్క వంతెన కూడా ఇంకా పూర్తి కాలేదని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం, అసమర్థత కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా మారాయని కేటీఆర్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. రంగాపూర్, బసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్లలో భూ ప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని 2 యువకులు, 1 గేదె దుర్మరణం చెందాయి. రాయపట్నం నుంచి కరీంనగర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గేదెను ఢీకొని అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. బైక్పై వెళ్తున్న మంచిర్యాల లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన అనిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన గణేష్ అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అనిల్ ఏడాది క్రితమే కానిస్టేబుల్గా కొలువు సాధించాడు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో యూరియా బస్తాల పంపిణీలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. 266 బస్తాలకు గాను సుమారు 1000 మంది రైతులు రావడంతో తోపులాట జరిగి మల్లయ్య అనే రైతు కింద పడి స్పృహ కోల్పోయారు. సహచర రైతులు అతన్ని ఆటోలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్లారు. యూరియా సరఫరాలో జాప్యం జరుగుతోందంటూ సిద్దిపేట జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. దుబ్బాక మండలం హబ్సిపూర్ ఎక్స్ రోడ్ వద్ద 765 డీజీ జాతీయ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో రైతులు ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టబోతోంది. కమిషనరేట్ పరిధిలో ఉండే ఒంటరి వృద్ధులకు బాసటగా నిలిచేందుకు సిపి సుధీర్ బాబు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. స్థానిక పోలీసులు ఒంటరి వృద్ధులను కలిసి సమస్యలు తెలుసుకుని వారికి మేమున్నామని భరోసానిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒంటరిగా ఉండే వృద్ధుల మీద నేరాల నియంత్రణ, వారి సంక్షేమం కోసం రాచకొండ పోలీసులు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే ఒంటరి దంపతులైన వృద్ధులను గుర్తించి స్థానిక సెక్టార్ ఎస్ఐలు తరచూ వారిని కలిసి సమస్యలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. ఆగస్టు 15 నుంచి దీన్ని ప్రారంభించాలని పోలీసులు భావిస్తున్నారు. భూములు, ఆస్తులు, డబ్బు కోసం ఒంటరిగా ఉండే వృద్ధులపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 47 పోలీస్ స్టేషన్లున్నాయి. ఈ ఠాణాల పరిధిలో వయసు మీరిన పిల్లలు విదేశాల్లో ఉన్న 70 ఏళ్లు దాటి ఒంటరిగా ఉండే వృద్ధులను గుర్తిస్తారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాల చిరునామా సేకరించి ఒక రికార్డు నిర్వహిస్తారు. స్థానిక సెక్టార్ ఎస్ఐలు, పెట్రోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు గస్తీ కోసం వెళ్లినప్పుడు వీరిని ఖచ్చితంగా కలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నుంచి 10 మందికి పైగా గుర్తించారు. మొత్తం 550కి పైగా వృద్ధులతో జాబితాను సిద్ధం చేశారు. వివిధ సందర్భాల్లో సమస్యలపై పోలీసులను ఆశ్రయించిన వారిని కూడా ఇందులో చేర్చారు. నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ ద్వారా పోలీస్ స్టేషన్ల వారీగా తీసుకుంటున్న చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఒంటరిగా ఉండే వృద్ధుల మీద నేరాల సంఖ్య పెరుగుతోంది. కొన్నిసార్లు దోపిడీ దొంగల చేతుల్లో వృద్ధులు హతమవుతున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించినా పట్టించుకునేవారు లేక రోజులు గడిచిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో వృద్ధులు బాధపడటాన్ని గమనించి కొందరు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆస్తి పత్రాలు, ఇంట్లో డబ్బు, విలువైన వస్తువులు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సైతం వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ఎక్కువ మంది బాధితులు వృద్ధులే ఉంటున్నారు. పోలీసులు తరచూ వెళ్లి కలవటం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించేందుకు వీలు ఉంటుంది. తరచూ పోలీసులు రాకపోకలు సాగించడం వల్ల ఇరుగు పొరుగు వారు కూడా అప్రమత్తంగా ఉంటూ వృద్ధులకు రక్షణగా ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ అని చెప్పేసి. అంటే ఒక పేరెంట్స్ 70-75 ఇయర్ ఓల్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు వేరే దేశంలో ఉంటారు, వేరే ఊరు ఉద్యోగం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలని ఉంటుంది, చూసుకోలేకపోతుంటారు. వాళ్ళకు కేర్ కన్సర్న్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు ఒంటరిగా ఉంటారు. వాళ్ళని వెళ్ళి మేము ఈ పాట్రోలింగ్ వెళ్ళినప్పుడు we'll visit those people that will find out their well-being and all, like we'll ask them things, is everything okay, you want any support from police side, మేము కనుక్కోవడం. ఆ ఇంటరాక్షన్లో మనకు వాళ్ళ సేఫ్టీ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం, క్రైమ్ తగ్గించడం కూడా జరుగుతుంది. దీనివల్ల మాకు ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ తగ్గాయి. ఒక్కో పోలీస్ స్టేషన్లో 10 మందికి పైగా వృద్ధులతో ప్రారంభించబోతున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుందని, భవిష్యత్తులో ఆ సంఖ్యను మరింత పెంచుతామని సిపి సుధీర్ బాబు తెలిపారు. వృద్ధాప్యంలో పండుటాకులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు.